ఎస్ఐఆర్ కొరకు 2002లో ఓటర్ లిస్టులో మన పేరు కానీ మన రిలేటివ్స్ పేరు కానీ ఉందో లేదో మన మొబైల్ ద్వారా తెలుసుకుందాం. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లో మనం కనుక ఈ యొక్క సెర్చ్ యాప్స్లో ECINET అని మనం టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు ఒక యాప్ వస్తుంది, ECINET. దాన్ని మనం మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని తర్వాత దాన్ని కనుక మనం ఓపెన్ చేస్తే ముందుగా మనకి స్క్రీన్ మీద ECINET అని ఈ విధంగా స్క్రీన్ మనకి కనిపిస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకి దానిలో ఉన్నటువంటి ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం రైట్ సైడ్ ఫస్ట్ వన్ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ని మీరు క్లిక్ చేయండి. దాని కనుక క్లిక్ చేస్తే మనకి బై ఎలక్టర్ డీటెయిల్స్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్. ఫస్ట్ వన్ బై ఎలక్టర్ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే చాలా డీటెయిల్స్ అడుగుద్ది, మనం చేయలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే సెకండ్ వన్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోలు క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేస్తే ముందుగా మనకి స్టేట్ అడుగుతుంది. ఆ స్టేట్ మనం తెలంగాణనే సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ వస్తుంది తెలంగాణ అనేది. ఇక్కడ నేను తెలంగాణని సెలెక్ట్ చేశాను. స్టేట్ తర్వాత మనకి డిస్టిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ని క్లిక్ చేయండి. దాంట్లో మనకి ఉమ్మడి తెలంగాణ అంటే ఉమ్మడి జిల్లాలు మాత్రమే డిస్ప్లే అవుతాయి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం. మాది ఖమ్మం కాబట్టి ఖమ్మం క్లిక్ చేశాను. ఆ తర్వాత మనం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, ఆ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా పాతయే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, సుజాతనగర్ ఉంది. మాది భద్రాచలం కాబట్టి భద్రాచలం నేను క్లిక్ చేశాను. ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ మనం దాన్ని క్లిక్ చేస్తే ఆ భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్లు ఓపెన్ అవుతాయి మనకి ఇక్కడ, అంటే డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాంట్లో దాదాపు చాలా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మనం అంటే ఏ పోలింగ్ స్టేషన్లో ఓటర్లు ఆ యొక్క లిస్ట్ మొత్తం కూడా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. మాది చర్ల కాబట్టి చర్లలో కూడా 5-6 ఉన్నాయి. దాంట్లో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సరే, ఫస్ట్ వన్ నేను చూసా 40 చర్ల అని పెట్టాను. కింద వ్యూ, ఆ వ్యూ కనుక మనం క్లిక్ చేస్తే ఆ 40 యొక్క పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి ఓటర్ల లిస్ట్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతుంది. దాదాపు ఒక 40 పేజెస్ ఉంది. దీంట్లో కూడా మనం మన యొక్క హౌస్ నెంబర్ ద్వారా ఈజీగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. మన యొక్క హౌస్ నెంబరు ఉంటుంది కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆ హౌస్ నెంబర్ ప్రకారం పోతే మన యొక్క నేము మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా మా యొక్క హౌస్ నెంబర్ 1-15 కాబట్టి ఆ 1-15 ద్వారా నేను నా పేరు నేను తెలుసుకోగలిగాను. ఆ తర్వాత మా ఫాదర్ పేరు, మా తమ్ముడి పేరు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇట్లా మనం ఏ గ్రామానికైనా ఏ గ్రామం యొక్క డీటెయిల్స్ అయినా ఈ యొక్క యాప్ ద్వారా మనం ఆ ఓటర్లు ఎవరనేది తెలుసుకోవచ్చు. దాన్ని మనం వాట్సాప్ కూడా షేర్ చేసుకోవచ్చు. పైన షేర్ ఉంది కదా, యారో మార్క్, దాన్ని షేర్ కొట్టేస్తే మనం వాట్సాప్కి దాన్ని మనం పంపించుకోవచ్చు. ఇక యాప్తో పని లేదు. మనం ఎప్పుడైనా సరే ఆ యొక్క మనకు వచ్చింది కదా డీటెయిల్స్ అనేవి, దాని కనుక క్లిక్ చేస్తే మనకు ఆ యొక్క ఓటర్ లిస్టు డిస్ప్లే అవుతూనే ఉంటుంది. అట్లా మనం అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదా 40లో ఇప్పుడు లేదు మన యొక్క పేర్లు, నెక్స్ట్ 41 అట్లా మనం చెక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఏ పోలీస్ స్టేషన్దైనా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ నేమ్స్ మనకి అవసరమవుతాయి ఈ యొక్క ఎస్ఐఆర్ కొరకు. అందరూ చూడండి.